డీటెయిల్స్ చూద్దాం. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎంపీ అరవింద్ కు కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు. తనపై నిరాధార ఆరోపణలు చేశారని కేటీఆర్ నోటీసుల్లో పేర్కొన్నారు. వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. 5 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలన్న కేటీఆర్, లేదంటే పరువు నష్టం దావా వేస్తానని అన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎంపీ అరవింద్ కు కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు. తనపై నిరాధార ఆరోపణలు చేశారని కేటీఆర్ నోటీసుల్లో పేర్కొన్నారు. వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. 5 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలన్న కేటీఆర్, లేదంటే పరువు నష్టం దావా వేస్తానని అన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎంపీ అరవింద్ కు కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు. ఇదే అంశంపై మన డీటెయిల్స్ మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, చెప్పండి. చందు, కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎంపీ ధర్మపురి అరవింద్లకు కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు. నోటీసు అందిన 5 రోజులుగా స్పందించిన పక్షంలో సివిల్ మరియు క్రిమినల్ చట్టాల ప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా చూసినట్టయితే కేటీఆర్ తన కుటుంబంపై నిరాధారమైన పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేసినందుకు గాను బీజేపీ ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అరవింద్లకు విడివిడిగా లీగల్ నోటీసులు జారీ చేశారు. తన రాజకీయ ప్రతిష్టను దెబ్బతీసేలా, ప్రజల్లో తనపై ఉన్న నమ్మకాన్ని సడలించేలా వ్యాఖ్యలు చేశారని కూడా కేటీఆర్ తీవ్రంగా పరిగణించారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి అడ్డగోలుగా మాట్లాడిన వీరు వెంటనే క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేశారు. ఇలాంటి సాక్ష్యాధారాలు లేకుండా కేవలం దురుద్దేశపూర్వకంగా నిజ రాజకీయాల కోసం దిగజారి మాట్లాడుతున్నారని కూడా కేటీఆర్ అందులో పేర్కొన్నారు. ముఖ్యంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ గతంలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కేసు న్యాయస్థానంలో ఉన్నప్పటికీ చట్ట వ్యతిరేకంగా మరోసారి నోరు పారేస్తున్నారన్నారు. అదేవిధంగా బండి సంజయ్ అరవింద్లకు కేటీఆర్ తన న్యాయవాదులతో నోటీసులు పంపించారు. ముఖ్యంగా బండి సంజయ్ పంపిన నోటీసులో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఆయన చేసిన ఆరోపణలు కేటీఆర్ న్యాయవాదులు ప్రస్తావించారు. కేసీఆర్ కుటుంబం ఫోన్ ట్యాపింగ్ ద్వారా వేల కోట్లు సంపాదించిందని, సెలబ్రిటీల ఫోన్లు ట్యాప్ చేశారంటూ జనవరి 23న నిర్వహించిన ప్రెస్ మీట్ లో కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు పూర్తి అవాస్తవమని స్పష్టం చేశారు. ఇప్పటికే బండి సంజయ్ పై సిటీ సివిల్ కోర్టులో పరువు నష్టం దావా నడుస్తున్నప్పటికీ మళ్లీ అదే తరహా ఆరోపణలు చేయడం దురుద్దేశపూర్వకమని కూడా మండిపడ్డారు. మరోవైపు అరవింద్ పంపిన నోటీసుల్లో ఆయన వ్యక్తిగత అంశాలను తప్పుపట్టారు. డ్రగ్స్ సేవించడం, సరఫరా చేస్తున్నారంటూ. అయితే చందు, ఈ నోటీసులకి సంబంధించి అరవింద్ కానీ అదేవిధంగా బండి సంజయ్ కానీ ఏమైనా స్పందించారా? పరువు నష్టం దావా వేస్తానని 5 రోజులు టైం ఇచ్చారు కదా, ఇప్పటి వరకు వారు ఏమైనా స్పందించారు? వారికి సంబంధించి ఎవరైనా స్పందించారా? కొద్దిసేపటి క్రితమే ఈ నోటీసులను కేటీఆర్ న్యాయవాదులు సర్వ్ చేశారు. అయితే ముఖ్యంగా చూసినట్టయితే కేటీఆర్ పై నిరాధారమైనటువంటి ఆరోపణలు చేశారు. ముఖ్యంగా డ్రగ్స్ సేవించడం, సరఫరా చేస్తున్నారంటూ కూడా కేటీఆర్ ఉద్దేశించి అరవింద్ చేసినటువంటి ఏదైతే వ్యాఖ్యలు ఉన్నాయో అవన్నీ కూడా తప్పుపట్టారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఐటీ రంగ విస్తరణ కృషి చేసిన మాజీ మంత్రి అని, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అని అటువంటి వ్యక్తిపై ఎటువంటి సాక్ష్యాలు లేకుండా అడ్డగోలుగా మాట్లాడడం రాజకీయ కక్ష సాధింపేనని కూడా న్యాయవాదులు ఆ నోటీసులో పేర్కొన్నారు. ముఖ్యంగా ఇద్దరు ఎంపీలు తమ వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలి, కేటీఆర్ కు బహిరంగంగా నిబంధనలు లేని క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేశారు. నోటీసు అందిన 5 రోజులుగా స్పందించిన పక్షంలో
సివిల్ మరియు క్రిమినల్ చట్టాల ప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాజకీయ ప్రయోజనాల కోసం వ్యక్తిత్వ హననానికి పాల్పడితే న్యాయపరంగా మూల్యం చెల్లించుకోక తప్పదని కూడా కేటీఆర్ నోటీసుల్లో పేర్కొన్నారు. మొత్తంగా చూస్తుంటే తాజాగా ఈ వివాదం మాత్రం తెరపైకి వచ్చింది. ఎందుకంటే ఈ ఆరోపణలు ఇలాగే చేసుకుంటూ పోతే ప్రతిసారి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నట్టు కేటీఆర్ నోటీసుల్లో పేర్కొన్నారు. చందు. రైట్ చందు, థ్యాంక్ యూ.